పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ 30వ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 4వ అధ్యాయం 11వ వచనం నుండి 12వ వచనం వరకు ధ్యానించుదాం. దేవుడు ఎన్నుకున్న ప్రజల బాధ్యత. ప్రవక్త ఆమోసు ద్వారా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఒక ముఖ్యమైన సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. భూమిపై ఉన్న అన్ని వంశాలలో నేను మిమ్మల్ని మాత్రమే ఎన్నుకున్నాను అని చెప్పిన దేవుడు ఆ ఎన్నిక ప్రత్యేక హక్కు మాత్రమే కాదని అది గొప్ప బాధ్యత కూడా అని గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమను పొందిన వారు ఆయన చిత్తానికి విధేయులై న్యాయం, ధర్మం, ప్రేమతో జీవించాలి. దేవుని అనుగ్రహం పొందిన వారికి బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. దేవుని హెచ్చరికను నిర్లక్ష్యం చేయకూడదు. సింహం గర్జించినప్పుడు అందరూ భయపడినట్లే దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడినప్పుడు మనం శ్రద్ధగా వినాలి. దేవుడు శిక్షించాలని కాదు, పశ్చాత్తాపానికి పిలవాలని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు మన జీవితంలో అనేక కష్టాలు వస్తాయి. కాబట్టి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఆలకించి దాని ప్రకారం జీవించటానికి సిద్ధపడాలి. పశ్చాత్తాపానికి పిలుపు. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 11, 12 వచనంలో దేవుడు ఎన్నో సందర్భాల్లో తన ప్రజలను మేల్కొల్పడానికి ప్రయత్నించినప్పటికీ వారు తిరిగి రాలేదని బాధపడుతూ ఉన్నాడు. అయినప్పటికీ ఆయన చివరిసారిగా నీ దేవునిని కలుసుకోవడానికి సిద్ధపడు అని పిలుస్తూ ఉన్నాడు. ఇది భయపెట్టే మాట కాదు. మన జీవితాన్ని పరిశీలించి దేవుని వైపు తిరగమనే ప్రేమపూర్వక ఆహ్వానం. నేటి జీవితానికి ఇది సందేశం. నేడు మనం దేవుని ప్రజలమే. ప్రార్థనలు, ఆరాధనలు మాత్రమే కాదు, మన కుటుంబాల్లో, సమాజాల్లో, ఉద్యోగాల్లో నిజాయితీ, న్యాయం, కరుణ ప్రతిరోజు మన హృదయాన్ని తాకాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అంతేకాదు, కరుణతో జీవించడం నిజమైన విశ్వాసానికి గుర్తు. దేవుని హెచ్చరికలను చిన్నచూపు చూడకుండా ప్రతిరోజు మన హృదయాన్ని పరిశీలించి తప్పులను సరిదిద్దుకోవటం క్రైస్తవ జీవితంలో ముఖ్యమైనది. ఈ వాక్యాలు దేవుని న్యాయాన్ని మాత్రమే కాదు, ఆయన అపారమైన ప్రేమను కూడా తెలియజేస్తాయి. శిక్షకు ముందు పశ్చాత్తాపానికి అవకాశాన్నిచ్చే కరుణామయుడే మన దేవుడు. కాబట్టి ఆయన స్వరాన్ని ఆలకించి హృదయపూర్వకంగా మార్పును స్వీకరించి పవిత్రమైన జీవితాన్ని గడపడానికి నేడు నుంచే నిర్ణయం తీసుకుందాం. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి ప్రయాసపడదాం. ఈనాటి సువార్త పఠనం మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం నుండి 27వ వచనం వరకు ధ్యానించుదాం. గాలికి, సముద్రానికి ఆజ్ఞాపించే ప్రభు. యేసుతో పడవలో ప్రయాణం. యేసు తన శిష్యులతో కలిసి పడవ ఎక్కాడు. యేసుతో ప్రయాణం ప్రారంభమైనందుకు కష్టాలు రావని ఈ సువార్త చెప్పడం లేదు. నిజానికి యేసుతో ఉన్నప్పటికీ తుఫాన్లు వస్తాయి. క్రైస్తవ జీవితంలో కూడా విశ్వాసం కలిగిన వారికి పరీక్షలు, బాధలు, అనారోగ్యాలు, కుటుంబ సమస్యలు ఎదురవుతాయి. అయితే యేసు మనతో ఉన్నాడనే సత్యమే మనకు గొప్ప ధైర్యం. తుఫాను మధ్యలో భయం. అకస్మాత్తుగా సముద్రంలో పెద్ద తుఫాను వచ్చింది. అలలు పడవను ముంచెత్తుతూ ఉన్నాయి. శిష్యులు అనుభవజ్ఞులైన మత్స్యకారులే అయినప్పటికీ ఆ పరిస్థితుల్లో వారి ధైర్యం కరిగిపోయింది. మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు మన జ్ఞానం, అనుభవం, శక్తిని మించిపోతాయి. అప్పుడు మన బలహీనత బయటపడుతుంది. అలాంటి సమయాల్లో దేవుని సహాయం ఎంత అవసరమో గ్రహించుదాం. నిద్రిస్తున్న యేసు ప్రభు
యేసు పడవలో నిద్రిస్తూ ఉన్నాడు. శిష్యులకు ఆయన తమ బాధను పట్టించుకోవడం లేదనిపించింది. కానీ యేసు నిద్రించటం ఆయన నిర్లక్ష్యానికి గుర్తు కాదు, తండ్రి అయిన దేవునిపై ఆయనకున్న సంపూర్ణ విశ్వాసానికి గుర్తు. కొన్నిసార్లు మన ప్రార్థనలను వెంటనే సమాధానం రాకపోతే దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు మన ప్రార్థనలకు వెంటనే సమాధానం రాకపోతే ఎంతో బాధపడుతూ ఉంటాం. కానీ ఆయన ఎప్పుడు మనలను విడిచిపెట్టడు. విశ్వాసంతో చేసే ప్రార్థన. శిష్యులు, ప్రభు మమ్మల్ని రక్షించు, మేము నశించిపోతూ ఉన్నాం అని యేసును ఆశ్రయించారు. ప్రమాద సమయంలో వారు సరైన వ్యక్తిని ఆశ్రయించారు. మన జీవితంలో కూడా భయం వచ్చినప్పుడు నిరాశకు లొంగిపోకుండా యేసు పాదాల వద్దకు పరుగు తీసుకుని వద్దాం. విశ్వాసంతో చేసిన ప్రార్థన ఎన్నడూ వృధా కాదు. చిన్న విశ్వాసంపై యేసు ప్రశ్న. యేసు అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతూ ఉన్నారు అని అడిగాడు. సమస్య పెద్దదా చిన్నదా అనేది కాదు, మన విశ్వాసం ఎంత బలంగా ఉందో అనేది ముఖ్యం. భయం విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది, కానీ విశ్వాసం భయాన్ని జయిస్తుంది. దేవుని వాగ్దానాలు నమ్మి హృదయం ఎలాంటి తుఫాన్నైనా ఎదుర్కోగలదు. ప్రకృతిపై దేవుని అధికారం. యేసు ప్రభు కూడా ఈనాడు ప్రకృతిపై అధికారాన్ని చూడటం గమనిస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, మరి ప్రకృతిని ఏలినటువంటి దేవుడు మనం కొలిచే దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు మనలో ఉన్నటువంటి బాధలు, కష్టాలు దూరం అవుతాయని మనం గమనించాలి. ఏ విధంగా అయితే శిష్యులను తన సేవకు ఎన్నుకున్నాడో అదే దేవుడు ఈనాడు నిన్ను నన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. పిలవటం మాత్రమే కాదు, ఆయన మన బాధలను, కష్టాలను ఎరిగినటువంటి దేవుడు. ఆ దేవుని అనుదినం మనం ఆశ్రయించటం ఎంతో గర్వకారణంగా మనం భావించాలి. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు ప్రభు శిష్యులతో ఉండి వారిని ఏ విధంగా నడిపించాడో అవన్నీ మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి గాలిని కూడా గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు. అంటే ఆయనకు మనుషులపైన మాత్రమే కాదు, ప్రకృతి పైన, సర్వ విశ్వం పైన ఆయనకు అధికారం కలదని మనం విశ్వసించాలి. అంతేకాదు, ఈ యొక్క లోక సృష్టిని సృష్టించిన దేవుడు నిన్ను నన్ను కూడా సృష్టించాడు. అధికారం ఆయనకి ఇవ్వబడింది. ఈ లోకంలో ప్రతి ఒక్కరిపై అధికారం ఇవ్వబడింది. మరి అటువంటి దేవుణ్ణి కొనియాడుతూ